నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంలో తిమింగళాలను పట్టుకునేదెవరు? మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణతో నిగ్గు తేల్చాలంటోన్న విపక్షాలు. మందుబాబులతో ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీలు చేయించిన పోలీసులు. పెందుతులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన నలుగురితో ప్లకార్డులతో ప్రచారం. తూతూ మంత్రంగా సాగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు. శాఖల వారీగా నివేదికలు చదివి మమ అనిపించిన అధికారులు. జూలై 7న అమరావతిలో జరిగే కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయండి. కంచర్పాలెంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభలో మందకృష్ణ మాదిగ పిలుపు. విశాఖ భూకుంభకోణంలో భారీ తిమింగళాల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. తీరా పాపం తలా పీడికడు అన్న చందంగా అధికారుల దగ్గర నుంచి బడా నాయకుల వరకు భూ కబ్జాలో భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీని నిజ నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ విచారణ శరణ్యమంటూ కామ్రేడ్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లాలో భూ కబ్జాలపై రిపోర్ట్. విశాఖలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాకోరులు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసి వేలకు వేల ఎకరాలను కైకర్యం చేసేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రైవేట్ భూముల కబ్జా రాయిళ్లు చేతుల్లోకి వెళ్లిపోతుంటే ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు విచారణ పేరుతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా 5,000 ఎకరాలను కబ్జాకోరులు రికార్డులు మార్చేసి దోచేసుకున్నారు. చినగదిలి రూరల్ మండలం మొదలుకొని భీమిలి, ఆనందపురం, సబ్బవరం, కొమ్మాది, పరవాడలలో భూములు కనిపిస్తే చాలు పాగ వేచేయడమే. అధికార పార్టీ నేతలు మరింతగా రెచ్చిపోయి భూ బకాసురులాగా మారిపోయారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 20 నుంచి 25,000 కోట్ల విలువైన భూములు రికార్డులు మార్చేశారంటే ఈ కుంభకోణంలో ఎంతమంది మనుష్యులున్నారో ఇట్టే అర్థమైపోతుంది. కొమ్మాదిలో ఇప్పటికే విచారణ పూర్తయిందంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. కబ్జాదారుడు కూడా ఆ విచారణలో దొరకలేదంటే ఆ ఎంక్వైరీ ఎంత చక్కగా జరుగుతుందో వేరే చెప్పనవసరం లేదు. పేదవాడికి నిలువు నీడనిచ్చేందుకు 60 గజాలు కేటాయించేందుకు దీర్ఘాలు తీసే అధికారులు వేల ఎకరాలు కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ సిపిఎం నేత సిహెచ్ నరసింహరావు ప్రశ్నించారు. మార్చేయడం అనేటువంటిది మనం చరిత్రలో ఒకటి అరా చూసాం తప్ప ఇంత మ్యాసివ్గా జరగడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగల. అందుకని ఇంత పెద్ద స్థాయిలో 5,000 ఎకరాలు సుమారుగా 20-25,000 కోట్ల కుంభకోణం. మరి ఈ కుంభకోణాన్ని విచారణ అనేటువంటిది ఇప్పుడు చేసే పద్ధతిలో చేస్తే ఉపయోగం అనేది లేదు. అందుకని ప్రభుత్వం వరకు తన బాధ్యత, ఆమె ప్రభుత్వం ఎంత స్వచ్ఛంగా ఉన్నారని తెలియజేయడం కోసం శ్వేతపత్రం విడుదల చేయాలి. అట్లాగే దీని మీద సిబిఐ న్యాయ విచారణ జరిగినప్పుడు మాత్రమే దీంట్లో నిజాలు అనేటువంటిది నిగ్గుదేల్చడానికి, లోతుకెళ్ళడానికి సాధ్యమైనటువంటిది అవుతుంది. విశాఖలో భూములు విలువలు పెరిగినందువలన విశాఖ చుట్టూ ఉన్నటువంటి చెనగదిలి దగ్గర నుంచి రూరల్ మండలం దగ్గర నుంచి భీమిలి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పరవాడ, పెందుర్తి ఈ 8 మండలాల ప్రాంతంలో ఈ భూ కబ్జాలు అనేక రూపాల్లో సాగుతూ ఉన్నాయి. మన విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములు అనేక రూపాల్లో ఉన్నాయి. ఉన్నదాన్ని ఈరోజు అలా దాన్ని పెద్దవాళ్ళు కబ్జాలు చేసి ఆక్రమించుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. దీనికి ఎలా అధికారంలో ఉన్న అధికార పార్టీ యొక్క రాజకీయ ప్రధానమైనటువంటి నాయకుల యొక్క ప్రమేయం లేకుండా జరిగింది మాత్రం కాదు. ఖచ్చితంగా రాజకీయ పెద్దల యొక్క ప్రమేయం అనేది ఉంది. వారిని ఇది తేల్చాలనంటే ప్రభుత్వం తేల్చదు, వాళ్లే దీన్ని వెనక్కున్నప్పుడు. అందుకనే సిబిఐ న్యాయ విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు 2 వారాల నుంచి కొమ్మాదంతా విచారణ అయిపోయింది. ఒక్క భూ కబ్జాదారుడు దొరకలేదా? ఇన్ని ఫోటోలు మారినా, ఇన్ని భూములు ఆక్రమించినా ఒక్కడిని కూడా ప్రభుత్వం తేల్చలేదని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా, కబ్జాదారుడు ఎవడో చెప్పాలా, వాడిని బోన్లో నిలబెట్టాలా, వాడికి బేడీలు వేసి నడిపించాలి. రెవెన్యూ రికార్డులలో ఫోటోలు మార్చి పేర్లను దిద్దేసి సర్వే నెంబర్లను తారుమారు చేసి భూములను లాగేసుకున్నారంటే ఆ శాఖలో డొల్లతనం ఇట్టే కనిపిస్తోంది. ఇంత జరిగిన తరువాత ఇంకా అధికారులతో విచారణ నిర్వహిస్తామంటే వాస్తవాలు బయటకు వస్తాయా అన్నది అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. ఈ భూముల కుంభకోణం ఇంతలా గుప్పమంటుంటే ప్రభుత్వం స్పందించకపోవటంపై విపక్షాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. మిత్రపక్ష ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భూమి కూడా ఈ మాయాజలంలో చిక్కుకోవటంతో నేనెవరితో చెప్పుకోవాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయటం ఎమ్మెల్యే వంతైంది.
నాయకుల అండతోటి దోషిస్తేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది రికార్డులు మార్చేసి అధికారులతోటి కుమ్మక్కయ్యి మార్చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అధికారులు ప్రమేయం లేకుండానే కబ్జా చేయడం జరుగుతుంది. ఇట్లాగ రకరకాల విశాఖపట్నంలో భూ కుంభకోణాలు విపరీతంగా అయిపోయినాయి. అంటే ఒక భూమి, సపోజ్ మీ దగ్గర భూమి ఉందని మీరు అనుకుంటారు, మీరు ఎక్కడో ఊరు వెళ్తారు, తర్వాత ఒక 5-6 నెలల వరకు చూసుకోరు, మీరు తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి ఆ భూమి వేరే వాడికి వెళ్ళిపోతుంది, వేరే పేర్లు మార్చేస్తారు రికార్డ్స్. ఇప్పుడు సామాన్యుడికి చాలా ఇబ్బంది ఉంది. నాకున్న భూమినే మార్చేస్తారు. నాకున్నది 0.3 ఎకరాలు, 0.3 ఎకరాలు అంటే 34 సెంట్ల భూమిని గంభీరంలో కరెక్ట్గా సెంటర్లో ఉంది, దాన్ని వేరే వాళ్ళ పేరుని మార్చడం అయిపోయింది. ఆ విధంగా మళ్ళీ గవర్నమెంట్కి లెటర్లు పెట్టుకున్నాను, అది అండర్ కన్సిడరేషన్, ఇంకా దాన్ని తీయటానికి సేల్ డీడ్ కూడా అయిపోయింది. ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ ముందంజలో ఉంది. దశాబ్ద కాలం నుంచి ఇక్కడ భూముల ధరలు రోజురోజుకి డిమాండ్ పెరుగుతుంది. దీంతో కబ్జా రాయిళ్లు కళ్ళు నగరంపై పడ్డాయి. రాజకీయ నాయకులు అండదండలు, అధికార అంగబలం ఉండటంతో కబ్జాకోరులు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. చివరకు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు. ఈ కుంభకోణంలో తహసీల్దారుల్లాంటి చిన్న చేపలను పట్టుకొని తిమింగ్లాలను వదిలేస్తే విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి జరిమానాలతో వదలకుండా ట్రాఫిక్ పోలీసులు పనిష్మెంట్లు ఇస్తున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 4గురికి ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ వేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు, హెల్మెట్ ధరించండి అనే ప్లకార్డులు ఇచ్చి వారితో ప్రచారం నిర్వహించారు. తమ సర్కిల్ పరిధిలో లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న 35 మందిని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో మరో 34 మందిని పట్టుకున్నామని ట్రాఫిక్ సిఐ కాంతారావు తెలిపారు. మొత్తం వాలపట్లలో 35 మంది, పెద్దలో 34 మంది. డ్రింక్ డ్రైవ్ చేసిన వాళ్ళకి, అంటే తాగి బండ్లు నడిపిన వాళ్ళు, అదే రకంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. థర్డమ్ స్పెషల్ మేజిస్ట్రేట్ గారు వీళ్ళకి 500 ఫైన్ వేశారు. అదే రకంగా ముగ్గురికి 2 రోజులు ట్రాఫిక్ డ్యూటీ పెట్టారు. ఒక రోజుకి 1 అవర్ చెప్పు 2 రోజులు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయమని ఈరోజు అది కార్యక్రమం చేశాం. రేపు కూడా వీళ్ళు ట్రాఫిక్ డ్యూటీ చేస్తాం. ఇలాగే ఎవరైనా సరే మరి ఇలాగా మందు తాగి డ్రైవ్ చేస్తే వాళ్ళకి కూడా ఇలాగే ట్రాఫిక్ డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది మేజిస్ట్రేట్ గారు. అదే రకంగా ఫ్యూచర్లో జైలు కూడా 1 వారం రోజులు జైలు వేస్తామని కూడా చెప్పారు. వాహనాలు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి పండిస్తే వాహనాలు కూడా జైలు శిక్ష కానీ ఫైన్ వేస్తామని చెప్పారు. కాబట్టి వాహనదారులందరూ జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు తూతూ మంత్రంగా సాగాయి. శాఖల వారీగా కమిటీలు నివేదికలు చదవడం, ఆమోదించడంతోనే సమయం వెల్లబుచ్చారు. జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలపై ఓ రిపోర్ట్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఛాంబర్లో లాలం భవానీ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. శాఖల వారీగా జరిపిన చర్చ తూతు మంత్రంగానే జరిగింది. అధికారుల నివేదికలు వల్లెవేయడం, జడ్పీటీసీలు ఆమోదించడంతోనే సమావేశాలు ముగిసిపోయాయి. కీలకమైన అంశాలపై కూలంకష చర్చ జరగనే లేదు. 7 కమిటీలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ సాగింది. పాలన పారదర్శకత పెంచేందుకు స్థాయి సంఘాల సమావేశాలు దోహదపడతాయని జడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఆయా మండలాల అధికారులు సమాధానం చెప్పారని, పెండింగ్ అంశాలను వచ్చే స్థాయి సంఘ సమావేశాలకు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ డిపార్ట్మెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది, మరి వారు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంటే వారందరూ రైతులతో సహకరిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు విషయాలను తెలియజేస్తున్నారా లేదా అన్నది, ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సభ్యులు లేవనెత్తుతారు. దానికి సంబంధించి అధికారులు వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి గౌరవ చైర్పర్సన్ గారు మరి వారు సభ్యులు అడిగిన ప్రశ్నలకి అధికారులందరూ సక్రమంగా మరి స్పందించి విషయాలు వారి దృష్టికి తీసుకొస్తున్నారు లేదని గౌరవ చైర్పర్సన్ గారు అట్లా అబ్జర్వ్ చేస్తూ మరి వారికి తర్ఫీదు ఇస్తూ ఉంటారు. ఈ యొక్క విషయాలు పూర్తిగా తీసుకురావాలి. ఈ విధంగా చేయడం వల్ల మరి జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక ప్రోగ్రామ్స్ ఎలా అమలవుతున్నాయి, ఏమిటి డెవలప్మెంట్ ఎలా ఉంది,
అన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా, అదేవిధంగా మరి సభ్యులందరూ ఆమోదిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటరు దానికి సంబంధించి కొన్ని డీటెయిల్ డిస్కషన్స్ ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా బోర్వెల్స్ అటువంటి ఏదైనా అవసరం అయితే మరి జిల్లా పరిషత్ ఫండ్ నుంచి ఇవ్వడానికి చైర్మన్ గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో స్థాయి సంఘంలో జెడ్పీటీసీలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉంటారు. వారు హాజరు కాకపోవడంతో ప్రజా సమస్యలపై ప్రస్తావించేవారే కరువయ్యారు. అధికారులు చెప్పింది వినడంతోనే సమావేశాలను మమ అనిపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం జూలై 7న 10 లక్షల మందితో నిర్వహిస్తున్న అమరావతి ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. కంచపాలెం కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తాను ఈ సంస్థను స్థాపించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 23 ఏళ్లుగా కొనసాగిస్తున్నారని చెప్పారు. 24వ ఏట్లో అడుగు పెడుతున్న సందర్భాన జూలై 7న అమరావతి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారుగా 10 లక్షల మంది హాజరై జయప్రదం చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాలలో ఉద్యమం మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి కేంద్రంగా జరిగే కురుక్షేత్ర మహాసభకు విశాఖ నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాక్షిగా మాదిగ జాతిని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు. మోసం చేసిన వాడు శాశ్వతంగా అధికారం ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మోసానికి గురైన మాదిగ జాతి ఆయన అధికార పీఠ. మరి విశాఖపట్నంలో వర్గీకరణ చేస్తామని ఎవరి కోసం అన్నావో, విశాఖపట్నంలో వర్గీకరణ చేస్తామని చెప్పి ఎవరికి ఎందుకు మాదిగలకు హామీ ఇచ్చావో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రాబోయే రోజుల్లో జూలై 7వ తారీఖు నాడు మాదిగల ఉనికిని ప్రపంచానికి చూపెట్టే విధంగా, మాదిగలు లేరనే స్వార్థపర్ల గుండెలదిరే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే 10 లక్షల మందితో కురుక్షేత్ర మహాసంగ్రామానికి సిద్ధపడుతున్నాం. ఆ మహాసంగ్రామం జరగకముందే వర్గీకరణ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకు రావాలని, లేకపోతే మీ పతనం మీరే కొని తెచ్చుకున్న అవుతారనే విషయం చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఆయన కష్టకాలంలో మాదిగల సహకారం కావాలి, ఆయన నడవడానికి మాదిగల సహకారం కావాలి, ఆయన గెలవడానికి మాదిగల సహకారం కావాలి. నడిచి గెలిచిన తర్వాత మాదిగలను మోసం చేస్తానంటే మేము మౌనంగా ఉండాలా? ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించుకుంటాడు. నువ్వు ఖచ్చితంగా వర్గీకరణ కట్టుబడి ఉండకపోతే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనే విషయం. మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం నిర్వహణపై అంగన్వాడీ టీచర్లకు పెందుర్తిలో శిక్షణ ఇచ్చారు. పెందుర్తి సెక్టర్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి 15 రోజుల కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో వివరించారు. 3 నుండి 5 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీలో చేర్పించేలా ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఐసీడీఎస్ అధికారులు ఆదేశాల మేరకు 15 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. నేర్పిస్తున్నాము, నర్సరీకి అంగన్వాడీకి తేడా ఏముందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇవాళేమో 1వ తారీఖున 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల సర్వేలో ఎంతమంది ఉన్నారో తీసుకొని వాళ్ళు అంగన్వాడీకి చేరేటట్టు, 5 సంవత్సరాలు నిండిన వాళ్ళేమో వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసేటట్టు చేస్తున్నారు. ఇది 71వ వార్డులో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పెందుర్తి సెక్టార్ పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని చేస్తారండి. రేపేమో ర్యాలీ చేస్తారు. అక్షరాలు దిద్దిన పాఠశాలకు తన వంతు సహాయం చేసేందుకు టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ముందుకొచ్చారు. పెందుర్తి మండలం పరిషత్ పాఠశాల ప్రాంగణాన్ని మట్టితో ఎత్తు చేసి తీర్చిదిద్దారు. పాఠశాల పక్కనే చెరువు ఉండడంతో చిన్నపాటి వర్షానికే స్కూలు ప్రాంగణం నీటితో నిండిపోయేది. దీనిని గమనించిన పీలా శ్రీనివాస్ తన సొంత నిధులతో పనులు చేయించారు. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్కూల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్లో నీట్నెస్ కానీ పిల్లల కోసం కానీ తల్లిదండ్రులుగా నేను ఒక తల్లిదండ్రులు అయిపోయాను. ఈ స్కూల్లో చదివి ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం ఆలోచించి గవర్నమెంట్ స్కూల్ బాగు చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని, ప్రతి స్కూలు నా స్కూల్గా భావించుకొని గ్రామ స్థాయిలో స్కూళ్ళు బాగుపడినందుకు సహకరించాలి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు గతంలో చెప్పడం జరిగింది, కొన్ని బిల్డింగ్స్ పెట్టాలి.
నూతన రవాణా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 4వ తేదీన విశాఖలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ జీపు జాథా నిర్వహించారు. ఆటో డ్రైవర్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని అసోసియేషన్ నాయకులు రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోనే సుమారు 40,000 వరకు ఆటోలుండగా నూతన రవాణా చట్టం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా బిల్లు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకుండానే వేధింపులకు పాల్పడటం అన్యాయమని అన్నారు. వీటిని నిరసిస్తూ పెద్ద ఎత్తున జరిగే ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు. రోడ్డు రవాణా రంగాన్ని అంతటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి, ముఖ్యంగా అమెరికా మల్టీనేషనల్ కంపెనీస్ కి ఓబరో, ఓలా వంటి కంపెనీలు అనేవి కూడా దారాదత్తం చేయడం కోసం మోటార్ వెహికల్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది ఇప్పటికే లోక్సభలో పాస్ చేశారు. రాజ్యసభలో సిఐటి నాయకులను తపనసేనటువంటి వాళ్ళు అడ్డుపడడం వల్ల అది తాత్కాలికంగా ఆగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆటో రంగంలో పనిచేసిన వాళ్ళకి, డ్రైవర్లు ఎవరైతే ఉంటారో లారీ, క్వారీ ఇవన్నింటిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఉరితాడు లాంటి శిక్ష ఈ చట్టం అనేటువంటి తీసుకురాబోతున్నారు. రెండవది ఆర్టీసీలు, దేశంలో ఉన్న ఆర్టీసీలు సిపిఎం కాంపౌండ్ లో ఉన్న తన స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని కోరుతూ దంపతులు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఎం కాంపౌండ్ కు చెందిన బుద్ధ ఉమామహేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు తాము 1994, 1998లలో 2 బ్లాక్లను కొనుగోలు చేశామని అన్నారు. వీటిని పడగొట్టి భూమిని చదును చేసుకుంటుండగా కొంతమంది కబ్జాదారులు వచ్చి తమ భూమిని కాజేయడానికి చూస్తున్నారని తెలిపారు. గతంలో అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని, పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని అన్నారు. తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక బ్యాచ్ అతని వెనకాతలు ఎవరెవరు ఉన్నారో తెలియదు, మహా పెద్ద పెద్దలు అందరూ ఉన్నట్టుంది. వీళ్ళందరూ కలిసి జీవీఎంసీకి ప్లాన్కి అప్లై చేశారు సార్. ఈ జీవీఎంసీకి మేము ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళ ప్లాన్ అప్లై చేద్దాం, జీవీఎంసీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. జీవీఎంసీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము హైకోర్టుకు ఆశ్రయించామండి. హైకోర్టు ఇంటర్ఫియరెన్స్తో, హైకోర్టు జీవీఎంసీకి ఇచ్చిన నోటీస్తో వాళ్ళ ప్లాన్ రిజెక్ట్ చేసి అన్అప్రూవ్డ్ కింద పంపించారండి. దాని తర్వాత మేము ప్లాన్ పెట్టుకున్నామండి. మా ప్లాన్కి 2000 మన ఎండార్స్మెంట్ ఇచ్చారండి. ఎండార్స్మెంట్ తాలూకు ఫుల్ఫిల్స్ అన్నీ చేసిన తర్వాత 7/5/2016లో మాకు అప్రూవ్డ్ ప్లాన్ ఇచ్చారండి. అప్రూవ్డ్ ప్లాన్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఈ శంకరరావు అతను ఇబ్బంది పెడుతున్నాడండి. మా ప్రహారీ కూడా తీసినప్పుడు ఇమ్మీడియట్గా 2015, 25/11/2015లో మేము 3 టౌన్కి కంప్లైంట్ చేశానండి. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు 3 టౌన్ వారికి ఎటువంటి స్పందన చేయట్లేదండి. ఇందులో మరి ఏంటో మాకేం అర్థం కావట్లేదండి. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పాపం మా ఎమ్మెల్యే గారు కూడా 3 టౌన్ సిఐ గారికి చెప్పారండి ఈ కేసు జెన్యూన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ భూ కుంభకోణంలో తిమింగళాలను పట్టుకునేదెవరు? మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణతో నిగ్గు తేల్చాలంటోన్న విపక్షాలు. మందుబాబులతో ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీలు చేయించిన పోలీసులు. పెందుతులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 4గురితో ప్లకార్డులతో ప్రచారం. తూతూ మంత్రంగా సాగిన జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు. శాఖల వారీగా నివేదికలు చదివి మమ అనిపించిన అధికారులు. జూలై 7న అమరావతిలో జరిగే కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయండి. కంచర్పాలెంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభలో మందకృష్ణ మాదిగ పిలుపు. ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.